హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ సుమన్ సన్నీ అఫీషియల్ ఛానల్. మన లాస్ట్ వరకు అయితే వెయిట్ చేపాను. కేక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఐడియా వస్తుంది. మెయిన్గా 2 kgs బ్రౌనీ కేక్ తయారు చేయడానికి మైదా మరియు చక్కెర కావాలి. 3 కప్పులు మైదా, 3 కప్పులు చక్కెర, రెండు ఈక్వల్ కాంబినేషన్లో మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక కప్పు మీన్స్ 200 grams వస్తుంది. 3 కప్పులు అంటే 600 grams వస్తుంది. రెండు ఈక్వల్ కాంబినేషన్లు తీసుకోవాలి. చక్కెర ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. నీట్గా మిక్సీలో మంచిగా పౌడర్ చేసుకొని ఇలా స్మూత్గా ఉండాలి. మనకి ఒకసారి చెక్ చేసుకోండి, చక్కెర మనకి ఆ పౌడర్ అనేది ఫైన్గా గ్రైండ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ గ్రైండ్ అవ్వలేదంటే ఇంకొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకోండి. సో మీకు ఏమైనా థిక్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కనుక ఆటోమేటిక్గా అవి లైక్ మనకి జల్లెడలో టాప్లోనే ఉండిపోతాయి. ఫైన్ పౌడర్ ఒకటే జస్ట్ బౌల్లోకి పడిపోతుంది. ఒకసారి పౌడర్ మొత్తం పూర్తిగా గ్రైండ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో తర్వాత మీరు గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని ప్లస్ మైదా పిండిని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా విస్క్ చేయండి, అంటే బాగా కలపండి. సో రెండు మైదా పిండి ప్లస్ చక్కెర రెండు మిక్స్ అయిపోతాయి బాగా. నెక్స్ట్ స్టెప్, కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి. మొత్తం గ్లాస్లోకి వేసేసుకోండి, క్లియర్గా మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంతో పాటు కోకో పౌడర్, ఇది ఒక 200 grams వేసుకోవాలి. ఆ కోకో పౌడర్, కాఫీ పౌడర్, ఈ మైదా పిండి మిక్చర్ అంతా కలిపి నీట్గా మిక్స్ చేసేయాలి. క్లియర్గా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఫుల్ క్రీమ్ మిల్క్ తగినంత తీసుకోవాలి. ఎక్కువ విస్కస్ ఉండకూడదు. దాంతోపాటు బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ చాలు, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా తయారు చేసుకోవాలి. మనం మీరు చూస్తున్నారు కదా, ఇలా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా మిక్స్ అవ్వాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ మోల్డ్ మొత్తం బటర్ అంతా పూసేసి ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసేసి నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్లో మనం ప్లేస్ చేయాలి. ఆ మిశ్రమం పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని హాట్ ఎయిర్ ఓవెన్లో మనం ప్లేస్ చేసుకోవాలి. మా చాయిస్ ప్రకారంగా అయితే మేము డ్రై ఫ్రూట్స్లో క్యాష్యూస్ అండ్ బాదం తీసుకున్నాం. బట్ మీ ఇంట్రెస్ట్ అది, మీరు టాపింగ్స్ లేయరింగ్స్ కోసం ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. తీసుకున్న తర్వాత మేమైతే ఈ కేక్ అవ్వడానికి 35 minutes పెట్టుకున్నాము. బట్ ఇన్ కేస్ మీరు 35 minutes అయ్యాక ఇన్ కేస్ ఒకసారి చెక్ చేసుకోండి. స్పూన్తో కానీ ఫోక్తో కానీ ఒకసారి కేక్లో గట్టిగా ప్రెస్ చేసి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు స్పూన్ కానీ ఫోక్ కానీ ఏమన్నా తగులుతుంటే లోపల ఉన్న టెక్స్చర్, మరి ఇంకొక 15 minutes మరి మీరు మైక్రోవేవ్లో పెట్టండి. సో దట్ మీకు కరెక్ట్గా బేక్ అవుతుంది కేక్ అనేది. మెయిన్గా ఈ కేక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ దసరాకి మా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యాము. సో దసరాకి మా ఇంటికి వచ్చిన బుడ్డల్లుడికి ఫస్ట్ కేక్ అయితే తినిపించాము. దిస్ ఈజ్ హౌ హిజ్ రియాక్షన్ వాస్. చూస్తున్నారుగా తిని ఎలాంటి రియాక్షన్స్ ఇస్తున్నాడో మీరే చూడండి. సూపర్ అని చెప్తున్నాడు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ కేక్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత నైట్ మొత్తం ఫుడ్డే తినలేదు. సో అంత లైక్ చేశాడనమాట. ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది బుడ్డల్లడి నుండి. తర్వాత ఇంకా మెల్లగా అందరము సర్వ్ చేసుకొని తినడం స్టార్ట్ చేసాము. మాకు ఎగ్జాక్ట్ రియాక్షన్ కావాలంటే ఆ కేక్ ఎలా ఉంది అనేది, మా ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ వీడి పేరు భార్గవ్, ముద్దుగా బుడ్డు అని పిలుచుకుంటుంటాం. సో వీడి దగ్గర నుంచి మేము ఎటువంటి రియాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే రియాక్షన్ వాడు కూడా ఇచ్చాడు, నచ్చిందని. మా ఫ్యామిలీ అందరికి కూడా నచ్చింది. మీరే చూస్తున్నారుగా వాళ్ళ రియాక్షన్స్ కూడా. కజిన్స్ అందరూ కలిసి వీడియో చేయాలనే ఎగ్జైట్మెంట్తో అందరూ కలిసి వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చాము. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. My name is Jatin. Welcome to Suman Sunny Official. This is Suman Sunny Official house. See one time, check. This is the kitchen. See one time. See, this is chimney. That is water purifier. Come, let's go to Bhagwan Geet. This is Bhagwan Geet. See one time. Okay. Officer. అరే సుమన్ సర్ ఇదో కొలాబ్ బెటరా నువ్వు. You can eat more. బయట పక్కన. కేక్ చాలా బాగుంది.